హాయ్ అండి. మొక్కలు పెంచుకునే వాళ్ళు అంటే ఫార్మర్స్ కావచ్చు, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఒకటి పెస్ట్ అయితే ఇంకొకటి పాలినేషను. సో ఈరోజు మనం మన వీడియోలో పాలినేషన్ అనేది న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు, మా తోటలో పాలినేషన్ కోసం మేము ఏం చేస్తున్నాము అనేది మీకు ఇవాళ డీటెయిల్గా చూపిస్తాను. దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివానండి. ఈ భూమి మీద ఉన్న అతి ముఖ్యమైన ప్రాణి ఏంటంటే తేనెటీగ. ఇది సైంటిస్టులు చెప్పిన విషయము. అలాంటి తేనెటీగ ఈరోజు చాలా వరకు అంతరించిపోయే జాతిల్లోకి చేరిపోయింది. మనకి మామూలుగా తెలిసింది ఏంటి, తేనెటీగలు అంటే ఇప్పుడు మనం తినే తిండి, అది పళ్ళైనా కావచ్చు, కూరగాయలైనా కావచ్చు, ఏదైనా సరే కాయగా మారాలంటే తేనెటీగలు అనేవి ఇవి చాలా ముఖ్యమైనవి. ఇంకొక విషయం ఏంటంటే కేవలం తిండి కాదు, మనం వేసుకునే బట్టలు కూడా, అంటే పత్తి చెట్టు నుంచి వచ్చే పువ్వులు కాయలుగా మారాలంటే కూడా తేనెటీగలు అవసరము. నేను ఇప్పుడు కాదు, చాలా రోజుల ముందు, అంటే ఒక 3-4 ఇయర్స్ ముందు ఒక ఆర్టికల్ చూశానండి. అదేంటంటే మహారాష్ట్రలో చాలామంది రైతులు పొద్దున్నే లేచి పొలాలకు వెళ్ళేసి వాళ్ళంతటి వాళ్ళు అన్ని పువ్వుల్ని ఇట్లాగా పాలినేషన్ చేస్తారంట, పత్తి పువ్వుల్ని కాయలుగా మార్చేదానికి. సో ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా మనకి మనం ఎంత సమస్యల్లో ఉన్నామో. అంటే తేనెటీగలు అనేవి దాదాపు అంతరించిపోతున్నాయి. రైతులు పొలాలకు వెళ్ళేసి పాలినేషన్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి, ఇంక మనము మిద్దె తోటల్లో ఉండే వాళ్ళంటే కొంచెం ప్లేసు వాళ్ళు చేసుకుంటవచ్చు, కానీ ఎకరాల్లో రైతులు ఇలా పాలినేషన్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదండి. సో ఇలాంటి ఎంతో ముఖ్యమైన తేనెటీగని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఎందుకు తేనెటీగలే అంటే పాలినేషన్ అంటే మనం ఎందుకు తేనెటీగల గురించే మాట్లాడుకుంటున్నాం అంటే, మామూలుగా పాలినేషన్ అనేది బటర్ఫ్లైస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే తేనెటీగలు ఇంకా కందిరీగల వల్ల కూడా అవ్వచ్చు. కాకపోతే బటర్ఫ్లైస్ కానీ వేరే ఇంకే కీటకాలైనా కూడా అన్ని కలర్స్కి అట్రాక్ట్ అవ్వండి. అవి కూడా కొన్ని పర్టికులర్ ఫ్లవర్స్, కొన్ని పర్టికులర్ వాటికే అట్రాక్ట్ అవుతాయి. కానీ తేనెటీగలు అలా కాదు, అన్ని రకాల ఫ్లవర్స్కి అవి వస్తాయి. సో తేనెటీగలను ఆకర్షించడానికి మేమేం చేసామంటే, మీరు ఇక్కడ చూడండి, తేనెటీగలను ఆకర్షించడానికి బెస్ట్ ఆప్షను సన్ఫ్లవర్ అండి. సన్ఫ్లవర్ అనేది చాలా బాగా హనీబీస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని కలర్ వల్ల కావచ్చు, లేకపోతే దాని సైజ్ కానీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసారంటే ఈ మధ్యలో ఉన్నాయి కదా, దీనివల్ల ఒక్క ఫ్లవరే చాలా హనీబీస్ కావాల్సిన ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకేమి పెద్ద స్పేస్ కూడా దీనికి ఎక్కువ అవసరం లేదు. మీ మిద్దె తోటల్లో వేసుకునే వాళ్ళైతే మీ కుండీల్లోనే ఒక మొక్క పెట్టేశారనుకోండి, ఇలాగ వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, సన్ఫ్లవర్ని చూసి. ఇంతేనండి, చాలా సింపుల్ ఇది. సో తేనెటీగలను ఆకర్షించడానికి సన్ఫ్లవర్ అనేది మనకున్న వాటిలో ది బెస్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ ఇది కాకుండా ఇంకా కూడా ఇవి వచ్చేసి ఆవాల చెట్టు. ఒక 3 వీక్స్ ముందు కానీ చూస్తుంటే ఇది మొత్తం అండి, చెట్టు మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అసలు మొత్తం ఫుల్ ఇలాగ ఎల్లోగా ఉండేదండి ఫ్లవర్స్తో ఫుల్గా. అసలు ఎక్కడ చూసినా బీస్ ఉండేది దీని చుట్టూరు. సో ఆవాల చెట్టు అనేది కూడా బీస్కి మంచి ఆప్షను. మనకి ఆవాల చెట్టు వేసామనుకోండి, కేవలం బీస్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా ఇది ఇంకా మనకి పెస్ట్ రిపెల్లెంట్గా కూడా వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఫుల్ ఆవాలే, చెట్టు మొత్తం ఆవాలే. ఫైనల్ అవుట్పుట్ మనం దీని నుంచి ఆవాలు కూడా తీసుకోవచ్చు. సన్ఫ్లవరు, ఆవాల తర్వాత పాలినేటర్స్ని అంటే బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బంతి అండి. ఎందుకంటే బంతిలో మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా, సో ఈ కలర్స్ అన్నీ కూడా బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. స్మెల్ కూడా ఉంటుంది కదా వీటికి, మంచి వాసన. ఇంకా వీటి గురించి, బంతి గురించి చెప్పాలంటే మనకి మెయిన్ పెస్ట్ రిపెల్లెంట్గా కూడా వర్క్ అవుతాయి కదా. సో మనకు వేసుకునే కుండీల్లోనే, అంటే కూరగాయల పాదులు ఉంటాయి కదా, వాటి మధ్యలో మీరు కుండీల్లో ఒక బంతి లేదంటే ఆవాలు లేకపోతే సన్ఫ్లవర్ ఇలా వేసారనుకోండి, మీరు 100% మీ పాలినేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మొక్కల్ని మీ గార్డెన్కి యాడ్ చేసుకోవడం వల్ల మన పాలినేషన్ సమస్యని తగ్గించుకున్న వాళ్ళమే అవుతాము, తేనెటీగలకు కావాల్సిన ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాము. ఇదేనండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.